Hi friends, welcome back to our channel. This is Ramesh Possibility. I'm financial planner. సో ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదే బిట్ కాయిన్. సో బిట్ కాయిన్ మన ఇండియాలో లీగల్ కాదు. సో అందుకని నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు. నేను ఇన్వెస్ట్ చేయలేదు. ఎవరిని ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే బిట్ కాయిన్ అసలు ఎలా ట్రేడ్ అవుతుంది. సో బిట్ కాయిన్ మైనింగ్ అంటారు. మైనింగ్ అంటే కొత్త బిట్ కాయిన్స్ క్రియేట్ చేయడం, కొత్త చైన్ క్రియేట్ చేయడం, కొత్తగా సో కస్టమర్స్ని తీసుకురావడం, ఇదంతా బ్లాక్ చైన్. సో ఇది ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే ఎక్కడ యూఎస్లోను లేకపోతే ఆఫ్రికా కంట్రీస్లోను ఎక్కడ బ్లాక్ మార్కెట్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఇది స్టార్ట్ అయిన కాడ నుంచి అంటే 1999 స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు 21 మిలియన్ బిట్ కాయిన్స్ ఉన్నాయి. అందులో కూడా 19.5 బిట్ కాయిన్స్ ట్రేడ్ అవుతున్నాయి. అందులో కూడా 1 మిలియన్ బిట్ కాయిన్ ఆల్రెడీ ఎలన్ మస్క్ దగ్గర ఉందంటున్నారు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. సో ఇంకోటి ఏంటంటే ట్రంప్ గెలిచిన తర్వాత లీగలైజ్ చేస్తారని కొద్దిగా బజ్ నడిచి కొద్దిగా పెరిగినాయి, కానీ లీగలైజ్ చేస్తారో లేదు మనకు తెలియదు. లాస్ట్ టైం కూడా యూఎస్ ఎలక్షన్ జరిగినప్పుడు 2016లో కూడా ట్రంప్ గెలిచినప్పుడు కూడా ఇవి 50-70% పెరిగి మళ్ళీ వెంటనే పడిపోయాయి. అలాగే నెక్స్ట్ టైం కూడా 2020లో బైడెన్ గెలిచినప్పుడు కూడా బాగా పెరిగి మళ్ళీ పడిపోయాయి. సో ఇన్ని రిస్కులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కూడా పెరిగింది. సో ఇది నిలబడద్దని కాదు, మళ్ళీ పడిద్ది. సో మీరు కొని ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మన ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ఇల్లీగల్. స్టిల్ తెలియకుండా చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీటి నుంచి దూరం ఉండమని నేను సజెస్ట్ చేస్తాను. మేబీ ఏమైనా యుఎస్ కంట్రీస్ లేకపోతే కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ సో బ్లాక్ మార్కెట్లో చేస్తున్నాయి ఇవి. సో కొన్నిటికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా బిట్ కాయిన్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నారని మనం విన్నాము. సో ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్, ఎప్పుడేం జరిగిందో తెలియదు, వీటి లోపల ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు, అసలు మైనింగ్ అంటే కూడా పూర్తిగా తెలియదు. ఇలాంటి ట్రాన్స్పరెన్సీ లేని ఇన్వెస్ట్మెంట్ జోలికి మనం పోవడం బెటర్. ఎందుకంటే మనం ఇచ్చిన అమౌంట్ రేపు రాత్రికి బిట్ కాయిన్ లేదంటే మనం చేయడానికి ఏం లేదు, ఎవరిని అడగడానికి లేదు, రెగ్యులేటర్ ఎవరు లేరు, పోయినట్టే, మొత్తం అమౌంట్ పోయినట్టే. సో మళ్ళీ మనం జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా బిట్ కాయిన్ పెరిగింది, ఏమైనా ఉంటే బయటకు వచ్చేసేయండి. ఇంకా ఫ్యూచర్లో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. సో ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నా నెంబర్కి ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.